యా అన్న, మీరు టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో జాయిన్ అయ్యారా? అవును. ఎందుకు ఎందుకు వీడాలనిపిస్తుంది? అంటే అధికారం పోయింది కాబట్టి ఆ పార్టీని వీడిరా? లేదు, మేము ఇంతకుముందు బీజేపీ నుంచి వెళ్ళి కార్పొరేట్ పోటీ చేసిన 2020లో. అనుకోని కారణాల వల్ల టీఆర్ఎస్ ఓడైంది. ఇక నాకు అది నచ్చలే. అంటే సంజయ్ అన్న అంటే మాకు అంత అభిమానం, అన్ని విధాల మాకు అన్ని రకాల ఉండేవాడు. అనుకోని కారణాల వల్ల టీఆర్ఎస్ ఓడైంది. మళ్ళీ ఈరోజు ఇదే రోజు అంతమందికి సంజయ్తో పాటు కలిసి పనిచేసారు. 15 ఏళ్ళు పనిచేసిన, 2 ఎమ్మెల్యేలకు, ఎంపీకి. చాలా అంటే చాలా కష్టపడ్డాం. ఆయన మేము అనుకున్నది అంటే కార్పొరేట్ స్థాయి నుంచి వెళ్ళి ఒక ఢిల్లీ స్థాయి వరకు చేరుకునే వరకు కష్టపడ్డాం. ఆయన కష్టపడ్డాక మాకు కూడా ఆయనతో పాటుగా మాకు అవకాశం ఇచ్చిండు, కార్పొరేట్ టికెట్ ఇచ్చిండు. అనుకోని కారణాల వల్ల డ్రాప్ అయినాం. మళ్ళా ఈరోజు ఇదే రోజు బీజేపీలో జాయిన్ అయ్యడం జరిగింది. మళ్ళీ కూడా మాకు అవకాశం ఇస్తాడు. ఆయనకు కూడా మేము అన్ని రకాల సహకరిస్తాం. 100కు 200%, మినిమం 2 lakhs మెజార్టీ తోటి మళ్ళీ ఎంపీ గెలుస్తాడు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అవుతాడు. ఏది ఏమైనా బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో వస్తుంది. కరీంనగర్లో బండి సంజయ్ గారు మంచి మెజార్టీతో గెలుస్తారు. టీఆర్ఎస్ పార్టీ రాను కథం అవుతుందన్న ఉద్దేశంలో భాగంగా మనకు పార్టీ ఉండాలని బీజేపీలోకి వచ్చారు మళ్ళీ. అవును, అంతే కదా, 100%. అంటే దాదాపు బీజేపీ టీఆర్ఎస్ దాదాపు క్లోజ్ అయినట్టే. ఏమున్నా ఈ ఎంపీ ఎలక్షన్లతో ఆయనతో కూడా క్లోజ్ అయింది. ఏముండేది. ఇప్పుడు మీరు ఆ పార్టీలో ఉన్నారు, అధికారం ఉన్నప్పుడు. ఆ పార్టీ చేతిలో అధికారం పోగానే మళ్ళీ ఇంకో పార్టీలో చేయడం కరెక్టే అనుకుంటున్నారా మీరు? అట్లా అనుకోలే. అంటే ఇప్పటి నుంచి కాదు, నేను ఇప్పుడు నేను 2020లో జాయిన్ అయినా బీఆర్ఎస్లో కూడా. కానీ ఏ ఒక్క రోజు కూడా ఏ ప్రోగ్రాంకి అటెండ్ కాలే. ఏ ప్రోగ్రాం కూడా నేను మీద వేసుకుని బరువు వేసుకొని చేయలే. ఇది నా ప్రోగ్రాం కూడా ఎప్పుడు రీచ్ చేసుకోవాలి. అట్లా కాకపోతే ఏంటంటే నాకు విధి లేక, అప్పుడు అవకాశం లేక, మినిస్టర్ గారు ప్లస్ కొంతమంది ప్రజాప్రతినిధులు కాబట్టి అలా డ్రాప్ అవుట్ అయింది. అందులో కూడా నాకు మోసం జరిగింది. అలా జాయిన్ అయిన తర్వాత కోఆప్షన్ ఇస్తా అన్నారు. మున్సిపాల్లో కోఆప్షన్ ఇవ్వలే. ప్లస్ అందులోకి పోతే విలువ లేదు. మనకు విలువ లేని కాడ ఉండు. ఎందుకని యథావిధి నేను పాత పార్టీ ఎక్కడైతే పనిచేసినో అక్కడనే పోతే మళ్ళీ నా విలువ నాకు వస్తుంది. ఈ రోజు అందులో ఓటు జరిగింది. సపోర్ట్ చేస్తారా బండి సంజయ్కి? అన్ని వర్గాలు సపోర్ట్ ఉందా? అంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఓడిపోయిండు, అదే రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఎంపీ ఎలక్షన్లో? లేదు, 100కు 100% ఎంపీ గారు 200% 2 లక్షల మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఎంపీకి ఉన్న ఎమ్మెల్యేకు తేడా ఏంటంటే మైనార్టీ ఓట్లు అవి ఇక్కడ ఎమ్మెల్యేకి వచ్చేసరికి కూడా ఎంపీ వచ్చేసరికి 100కు 100% టోటల్ 7 కాన్స్టిట్యున్సీలలో నెంబర్ 1 మెజార్టీ తోటి నెంబర్ 1. బీజేపీకి ఒక ఎమ్మెల్యే లేడు అనుకుంటా ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో. లేరు. కాంగ్రెస్కి ఒక 4 ఉన్నట్టునే, బీఆర్ఎస్కి 3 ఉన్నట్టునే. ఎట్లా సాధ్యమవుతుంది బండి సంజయ్కి? ఆయన యూత్ ఫాలోయింగ్, ఆయన చేసే విధానం, ఆయన మాట్లాడే విధానం, ఆయన కలుపుకోపోయే గుణం, అవన్నిటితోటే 100% ఇక్కడ. ఇంతకుముందు కూడా ఇప్పుడు టోటల్ 7 కాన్స్టిట్యున్సీలలో 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఉన్నా ఒక ఎంపీ గెలిచిండు. ఈ టోటల్ 7 కాన్స్టిట్యున్సీలు బీఆర్ఎస్ఏ, కానీ ఒక ఎంపీ 100% నేను గెలిచిండు. అంటే ఎంత అది ఉంటే గెలిచిండు అప్పుడే. అంతకన్నా ఇంక ఇప్పుడు ఎక్కువ. అంటే పోయినసారి కంటే ఈసారి ఇంకా ఆయన మీద ప్రేమ, అభిమానం ఇంకా ఎక్కువ పుట్టింది. అందుకొరకే ఈసారి ఇంకా నెంబర్ 1 మెజార్టీతో గెలుస్తాడు. 100కు 100% నీకు 100% రాసి పెట్టుకోవాలి. ఇక్కడ గెలుపు అనేది గెలుపు ఖాయం. వెలిచాల రాజేంద్రరావు అంటే ఇంతకుముందు అలా ఫాదరు ఎమ్మెల్యే చేసిండు. ఈయన ప్రజారాజ్యం పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేసిండు. పోటీ చేసిన కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మినిమం ఒక 10 years బ్యాక్ అప్పటి నుంచి వెళ్ళి కరీంనగర్లో లేడు. అంటే లోకలే, కానీ లోకల్ లేడు. హైదరాబాద్ సెట్లు. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు అంతా 10 days లోకల్కి వచ్చి. వినోద్ కుమార్ అంటే వస్తాడు, పోతాడు, ఆయన ఇక్కడ ఉంటాడు, తిరుగుతాడు. ఓకే, ఇక నాన్ లోకల్ క్యాండిడేట్ కింద అయిపోయింది వెలిచాల రాజేంద్రరావుది. ఈయన లోకలే, కానీ 100% ఈయన ఇక్కడ 24 గంటలు కరీంనగర్లో ఉంటాడు. ఢిల్లీ పోతే ఢిల్లీలో, లేకపోతే హైదరాబాద్, లేకపోతే ఇక్కడ ఇంకో ఆయనకు బిజినెస్ కానీ, లేకపోతే ఇంకో బిజినెస్, వేరే బిజినెస్ అటువంటి ఏం లేదు సంజయ్ అన్నకు. ఓన్లీ రాజకీయం, ఆయన పని, ఆయన వ్యవస్థ, ప్రజలు ఎట్లా చూసుకోవాలి, ప్రజలతో ఎట్లా మెదలాలి, ఏం తేవాలి, ఏ నిధులు తేవాలి, ఏ నిధులు చేస్తే ఎంతవరకు నా జనాలకు నేను లాభం చేసిన అయితే అని అదే దాని మీద కష్టపడి ఆయన పనిచేసే క్యాండిడేట్. గెలుస్తుంది సార్, 100% గెలుస్తాడు.